ఓం శాంతి. మురళీ డేట్ 17/9/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, స్మృతి ఉండాలి, చదువు ఉండాలి, రెండూ ఉండాలి. స్మృతితో సతో ప్రధానంగా అవ్వటంతో పాటు చదువు కూడా బాగా శ్రద్ధగా చదువుకోవాలి. ఎందుకంటే చదువుతోనే సంపాదన జమ అవుతుంది. బాగా చదువుకోవటం అంటే ఏంటి? చదువుకునే సమయంలో బుద్ధి అటూ ఇటూ వెళ్ళకూడదు. మాయ పైన విజయం పొందటానికి మనమందరం పురుషార్థం చేస్తున్నాం. మన లక్ష్యం రావణుడి నుండి మన రాజ్యాన్ని మనం తీసుకోవాలి. ఇందులో మనదే విజయం. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడు మనకు తోడుగా ఉన్నారు. యోగ బలం ద్వారానే విజయాన్ని పొందుతాము. మన్మనాభవ మహామంత్రం ద్వారా మనకు మన రాజ్యం లభిస్తుంది. మనం అర్ధకల్పం మన రాజ్యాన్ని మనం చేస్తాము. ఈ సమయంలో పూర్తిగా మరజీవగా కావాలి. చదువు మరియు నడవడిక యొక్క రిజిస్టర్ని వ్రాసుకోవాలి. స్మృతిలో ఉంటూ కర్మాతీత స్థితిని తయారు చేసుకోవాలి. అంతిమ వినాశన దృశ్యాలు చూడటానికి ధైర్యంగా ఉండాలి. నేనొక ఆత్మను అన్న అభ్యాసంతో శరీర అభిమానం తొలగిపోతుంది. క్రోధాన్ని జయించాలి అంటే దేహ అభిమానాన్ని త్యాగం చెయ్యాలి. ఏ పిల్లలకైతే దేహ అభిమానం ఉండదో వారికి ఎప్పుడూ కోపం రాదు. ఎందుకంటే కోపం రావటానికి రెండు కారణాలుంటాయి. ఒకటి, ఎవరైనా అసత్యమైన విషయం వినిపించినప్పుడు కోపం వస్తుంది. వీళ్ళు అబద్ధమాడారు అందుకే కోపం వచ్చిందంటారు. మరొకటి, ఎవరైనా నింద చేస్తే మనకు కోపం వస్తుంది. ఈ రెండు విషయాలే క్రోధానికి జన్మనిస్తాయి. ఇటువంటి సమయంలో నమ్రతగా ఉండే వరదానం ద్వారా అపకారులపైన కూడా ఉపకారం చెయ్యండి. ఎవరైతే నిందిస్తారో వారిని హృదయానికి హత్తుకోండి. నిందించే వారిని సత్యమైన మిత్రులుగా భావించండి. అప్పుడంటారు అద్భుతం చేశారు అని. ఎప్పుడైతే ఇటువంటి పరివర్తన చూపిస్తారో అప్పుడు విశ్వం ముందు ప్రసిద్ధులవుతారు. ఆనందాన్ని అనుభవం చేసుకునేందుకు మాయ యొక్క ఆధీనత వదిలి స్వతంత్రులుగా అవ్వండి. అప్పుడు ఆనందంగా ఉండగలుగుతారు. ఈ రోజటి మధుర మహావాక్యాలు: మధురమైన పిల్లలు స్మృతి ద్వారా సతోప్రధానంగా అవ్వటంతో పాటు చదువు ద్వారా సంపాదనను కూడా జమ చేసుకోవాలి. చదువుకునే సమయంలో బుద్ధి అటూ ఇటూ వెళ్ళకూడదు. ప్రశ్న: డబల్ అహింస గుప్త యోధులైన మీ ఏ విజయం నిశ్చితమై ఉంది, అది ఎలా? జవాబు: మాయపై విజయం పొందేందుకు పిల్లలైన మీరు పురుషార్థం చేస్తున్నారు. రావణుడి నుండి మేము మా రాజ్యాన్ని మళ్లీ తీసుకొని తీర్తాము అన్న లక్ష్యం మీలో ఉంది. డ్రామాలో ఈ యుక్తి రచింపబడి ఉంది. మీ విజయం నిశ్చితమై ఉంది.
ఎందుకంటే సాక్షాత్ పరంపిత పరమాత్ముడే మీకు తోడుగా ఉన్నారు. మీరు యోగ బలం ద్వారా విజయాన్ని పొందుతారు. మన్మనాభవ అనే మహా మంత్రం ద్వారా మీకు రాజ్యం లభిస్తుంది. మీరు అర్ధకల్పం రాజ్యం చేస్తారు. పాట: హే ప్రాణి, మనస్సనే దర్పణంలో మీ ముఖాన్ని చూసుకో. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు ఎప్పుడైతే బాబా ముందు కూర్చుంటారో అప్పుడు మేము ఏదో ఒక సాధారణమైన సాకార టీచర్ వద్ద లేము అని, మనల్ని చదివించేవారు స్వయంగా జ్ఞాన సాగరుడైన తండ్రే అని తప్పకుండా భావిస్తారు. వారు మనకి తండ్రి అని పక్కా నిశ్చయం ఉంటుంది. ఎప్పుడైతే చదివిస్తారో అప్పుడు చదువుపై పూర్తి ధ్యాస ఉంటుంది. విద్యార్థులు తమ స్కూల్లో కూర్చున్నప్పుడు టీచరే గుర్తుంటారు, కానీ తండ్రి గుర్తుండరు. బాబా మనకు టీచర్ అని కూడా మీకు తెలుసు. నేనొక ఆత్మను తండ్రి నుండి వింటున్నాను అన్న ధ్యాస ఉంచుకోవాలి. ఇలా ఇంకా ఎప్పుడూ జరగదు. సత్యుగంలోనూ జరగదు, కలియుగంలోనూ జరగదు. కేవలం ఒకే ఒక్కసారి సంగమ యుగంలోనే ఇలా జరుగుతుంది. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు. మన తండ్రి ఈ సమయంలో మనకు టీచర్. ఎందుకంటే వారు మనల్ని చదివిస్తున్నారు. రెండు పనులు చెయ్యవలసి ఉంటుంది. ఆత్మ శివ్ బాబా నుండి చదువుకుంటుంది. ఇది కూడా యోగము మరియు చదువు అవుతుంది. ఆత్మ చదువుకుంటుంది, పరమాత్మ చదివిస్తున్నారు. ఇందులో ఇంకా ఎక్కువ లాభం ఉంది. ఎందుకంటే మీరు సన్ముఖంగా ఉన్నారు. చాలా మంది పిల్లలు చాలా బాగా స్మృతిలో ఉంటారు. కర్మాతీత స్థితిలోకి చేరుకుంటే పవిత్రతా శక్తి ఎంతగానో లభిస్తుంది. శివ్ బాబా మనల్ని చదివిస్తున్నారు అని మీకు తెలుసు. ఇది మీ యోగము మరియు సంపాదన కూడా. ఆత్మనే సతో ప్రధానంగా అవ్వాలి. మీరు సతో ప్రధానంగాను అవుతున్నారు, ధనాన్ని కూడా తీసుకుంటున్నారు. స్వయాన్ని తప్పకుండా ఆత్మగా భావించాలి. బుద్ధి అటూ ఇటూ పరిగెత్తకూడదు. ఇక్కడ కూర్చున్నప్పుడు శివ్ బాబా చదివించేందుకు టీచర్ రూపంలో వచ్చారని బుద్ధిలో ఉండాలి. తాను జ్ఞాన సాగరుడు, వారు మనల్ని చదివిస్తున్నారు. బాబాని స్మృతి చెయ్యాలి. మనమే స్వదర్శన చక్రధారులం. మనం లైట్ హౌస్లం కూడా. ఒక కంట్లో శాంతిధామం, ఇంకొక కంట్లో జీవన ముక్తిధామం ఉన్నాయి. ఇది స్థూల నేత్రాల విషయం కాదు. ఆత్మ యొక్క మూడవ నేత్రము అని అంటారు. ఇప్పుడు ఆత్మలు వింటున్నాయి. శరీరం వదిలినప్పుడు ఆత్మలో ఈ సంస్కారాలు ఉంటాయి. ఇప్పుడు మీరు బాబాతో యోగాన్ని జోడిస్తున్నారు. సత్యుగం నుండి మీరు వియోగులుగా ఉన్నారు, అనగా బాబాతో మీ యోగం లేదు. ఇప్పుడు మీరు బాబా సమానంగా యోగీలుగా అవుతారు. యోగం నేర్పించేవారు ఈశ్వరుడు.
కావుననే వారిని యోగేశ్వరుడు అని అంటారు. మీరు కూడా యోగేశ్వరుని పిల్లలు. వారు ఎవరితోనూ యోగం జోడించవలసిన అవసరం లేదు. వారు యోగాన్ని నేర్పించే పరంపిత పరమాత్మ. మీరు ఒక్కొక్కరు యోగేశ్వర్నిగా యోగేశ్వరిగా అవుతారు. ఆ తర్వాత మళ్ళీ రాజరాజేశ్వర్లుగా రాజరాజేశ్వరిగా అవుతారు. తాను యోగం నేర్పించే ఈశ్వరుడు. తాను ఎవరి నుండి నేర్చుకోరు, కేవలం నేర్పిస్తారు. కృష్ణుడి ఆత్మ అంతిమ జన్మలో యోగం నేర్చుకుని మళ్ళీ కృష్ణుడుగా అవుతుంది. కావుననే కృష్ణుణ్ణి కూడా యోగేశ్వరుడు అని అంటారు. ఎందుకంటే ఇప్పుడు అతడి ఆత్మ కూడా నేర్చుకుంటుంది. యోగేశ్వరుని నుండి యోగం నేర్చుకుని ఆ ఆత్మ కృష్ణ పదవిని పొందుతుంది. అతనికి బ్రహ్మ అన్న పేరుని బాబా పెట్టారు. మొదట్లో లౌకిక పేరు ఉండేది. ఆ తర్వాత మరజీవగా అయ్యారు. ఆత్మనే బాబా సంతానంగా అవుతుంది. బాబాకు చెందిన వారిగా అవటం అంటే మరణించటమే కదా. మీరు కూడా బాబా ద్వారా యోగాన్ని నేర్చుకుంటారు. ఈ సంస్కారాలతోటే మీరు శాంతిధామానికి వెళతారు. మళ్ళీ ప్రాలబ్ధపు కొత్త పాత్ర ప్రారంభమవుతుంది. అక్కడ ఈ విషయాలేవి గుర్తుండవు. వీటిని ఇప్పుడు బాబా అర్థం చేయిస్తారు. ఇప్పుడు పాత్ర పూర్తవుతుంది, మళ్ళీ కొత్తగా ప్రారంభమవుతుంది. కిందకు వెళ్ళాలి అనే సంకల్పం నాకొస్తుంది. అప్పుడే నేను ఇక్కడికి వస్తాను. ఆ తర్వాత నా వాణి వెలువడటం ప్రారంభమవుతుంది అని బాబా అంటారు. అక్కడ శాంతిలో ఉంటారు. మళ్ళీ డ్రామా అనుసారంగా నా పాత్ర ప్రారంభమవుతుంది. కిందకి రావాలి అన్న సంకల్పం ఉత్పన్నమవుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి పాత్రను అభినయిస్తారు. మీ ఆత్మలు కూడా వింటాయి. నెంబర్ వారీగా పురుషార్థమనుసారంగా కల్పపూర్వం వలె వింటారు. దినప్రతిదినం వృద్ధిని కూడా పొందుతూ ఉంటారు. ఒకరోజు మీకు చాలా పెద్ద రాయల్ హాల్ లభిస్తుంది. అందులోకి గొప్ప గొప్ప వారు కూడా వస్తారు. అందరూ ఒక్కసారిగా కూర్చొని వింటారు. దినప్రతిదినం షావుకార్లు కూడా నిరుపేదలుగా అయిపోతారు. వారి కడుపు వీపుకి అతుక్కుంటుంది. ఇటువంటి ఆపదలు రానున్నాయి. కుండపోతగా వర్షాలు పడితే పొలాలు మొదలైనవన్నీ నీటిలో మునిగిపోతాయి. ప్రకృతి వైపరీత్యాలు రావలసిందే. వినాశనం జరుగుతుంది. వాటిని ప్రకృతి వైపరీత్యాలు అని అంటారు. వినాశనం తప్పకుండా జరిగి తీరుతుందని బుద్ధి అంటుంది. అక్కడి వినాశనం కోసం బాంబులు కూడా తయారుగా ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు ఇక్కడి కోసం. ఇందులో చాలా ధైర్యం కావాలి. హనుమంతుడు మొదలైన వారి ఉదాహరణలు ఉన్నాయి కదా. అతన్ని ఎవరూ కదిలించలేకపోయారు.
ఇటువంటి స్థితిని పక్కాగా చేసుకోవాలి. నేనొక ఆత్మను అన్న అభ్యాసం ద్వారా శరీర అభిమానం తొలగిపోతూ ఉండాలి. సత్యుగంలో ఎప్పుడైతే సమయం పూర్తవుతుందో అప్పుడు దానంతటదే సాక్షాత్కారమవుతుంది. ఇప్పుడు నేను ఈ శరీరాన్ని వదిలి చిన్న పిల్లవాడిగా అవుతాను. ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తాను. అక్కడ శిక్షలు మొదలైనవేవి ఉండవు. దినప్రతిదినం మీరు దగ్గరగా వస్తూ ఉంటారు. నాలో ఏ పాత్ర అయితే నిండి ఉందో అది తెరుచుకుంటూ ఉంటుంది. నేను పిల్లలకు తెలియచేస్తూ ఉంటాను. ఆ తర్వాత తండ్రి పాత్ర పూర్తవుతుంది. అప్పుడు మీ పాత్ర కూడా పూర్తవుతుంది. ఆ తర్వాత మీ సత్యుగపు పాత్ర ప్రారంభమవుతుంది. ఇప్పుడు మీరు రాజ్యాన్ని తీసుకోవాలి. ఈ డ్రామా చాలా యుక్తిగా తయారు చెయ్యబడింది. మీరు మాయపై విజయాన్ని పొందుతారు. ఇందులో కూడా సమయం పడుతుంది. వారు మేము స్వర్గంలో కూర్చున్నాము, ఇది సుఖధామంగా అయిపోయింది అని ఒకవైపు భావిస్తారు. ఇంకొక వైపు గీతలో భారతదేశపు పరిస్థితి ఎలా తయారయ్యిందో వినిపిస్తారు. వీరు ఇంకా తమో ప్రధానంగా అయిపోయారు అని మీకు తెలుసు. డ్రామా అనుసారంగా చాలా జోరుగా తమో ప్రధానంగా అవుతూ ఉంటారు. ఇప్పుడు మీరు సతో ప్రధానంగా అవుతున్నారు. ఇప్పుడు దగ్గరగా వస్తూ ఉంటారు. చివరిలో మీరు తప్పకుండా విజయాన్ని పొంది తీర్తారు. హాహాకారాల తర్వాత జై జైకారాలు మారు మ్రోగుతాయి. నేతి నదులు ప్రవహిస్తాయి. అక్కడ నెయ్యి కొనుక్కోవలసిన అవసరం ఉండదు. ప్రతి ఒక్కరి వద్ద వారి వారి ఫస్ట్ క్లాస్ అయిన గోవులు ఉంటాయి. మీరు ఎంత ఉన్నతంగా తయారవుతారు. ప్రపంచ చరిత్ర మరలా పునరావృతమవుతుందని మీకు తెలుసు. బాబా వచ్చి ప్రపంచ చరిత్రను పునరావృతం చేస్తారు. ప్రపంచ చరిత్ర ఎలా పునరావృతమవుతుందో వచ్చి అర్థం చేసుకోండి అని వ్రాయమని బాబా అంటారు. బుద్ధి ఉన్నవారు ఇప్పుడు ఇది లోహయుగం కాబట్టి తప్పకుండా స్వర్ణయుగం పునరావృతమవుతుంది అని అంటారు. కొందరు సృష్టి చక్రం లక్షల సంవత్సరాలుంటుంది, అది ఇప్పుడు ఎలా పునరావృతమవుతుంది అని అంటారు. ఇక్కడ సూర్యవంశీల చంద్రవంశీల చరిత్ర లేదు. అంతిమం వరకు ఈ చక్రం ఎలా పునరావృతమవుతుంది అన్న జ్ఞానం కూడా లేదు. వీళ్ల రాజ్యం మళ్ళీ ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా వారికి తెలియదు. రామరాజ్యం గురించి వారికి తెలియదు. ఇప్పుడు మీ తోడుగా బాబా ఉన్నారు. ఎవరి వైపైతే సాక్షాత్తు పరంపిత పరమాత్మ అయిన తండ్రియే ఉన్నారో వారి విజయం తప్పకుండా జరిగి తీరుతుంది. బాబా హింసనైతే చేయించరు కదా. ఎవరినైనా కొట్టటం హింసయే కదా. అన్నిటికన్నా పెద్ద హింస కామ వికారానికి లోనవటం.
ఇప్పుడు మీరు డబల్ అహింసకులుగా అవుతున్నారు. అక్కడ ఉండేదే అహింసయే పరమ ధర్మంగా ఉన్న దేవీ దేవతా ధర్మం. అక్కడ యుద్ధాలు చెయ్యరు, వికారాలలోకి వెళ్ళరు. ఇప్పుడు మీది యోగ బలం, కానీ దీనిని అర్థం చేసుకోని కారణంగా శాస్త్రాలలో అసూరులపై దేవతలు యుద్ధం చేశారు అని వ్రాశారు. అహింస అంటే ఏమిటో ఎవ్వరికీ తెలియదు. ఇది మీకు మాత్రమే తెలుసు. మీరు గుప్త యోధులు. మీరు ఎవ్వరికీ తెలియని చాలా ప్రసిద్ధమైన యోధులు. మిమ్మల్ని చూసి ఎవరైనా వీరు యోధులు అని భావిస్తారా? మీ ద్వారా అందరికీ మన్మనాభవ అనే సందేశం లభిస్తుంది. ఇది మహామంత్రం. మనుష్యులు ఈ విషయాలను అర్థం చేసుకోరు. సత్యుగ త్రేతాయుగాలలో ఇవి ఉండవు. ఈ మంత్రం ద్వారా మీరు రాజ్యాన్ని పొందుతారు. ఆ తర్వాత దాని అవసరం ఉండదు. మనం చక్రాన్ని ఎలా తిరుగుతూ వచ్చామో మీకు తెలుసు. ఇప్పుడు బాబా మళ్ళీ మహామంత్రాన్ని ఇస్తారు. ఆ తర్వాత అర్ధకల్పం మళ్ళీ రాజ్యం చేస్తారు. ఇప్పుడు మీరు దైవీ గుణాలను ధారణ చేస్తూ ఇతరుల చేత కూడా ధారణ చేయించాలి. మీరు చార్టును వ్రాసుకోవటం ద్వారా మీకు ఎంతో ఆనందం కలుగుతుంది అని బాబా సలహాను ఇస్తున్నారు. రిజిస్టర్లో గుడ్, బెటర్, బెస్ట్ అని ఉంటాయి కదా. తమకు తాముగా కూడా అర్థం చేసుకోగలరు. కొందరు బాగా చదువుకుంటారు, కొందరి ధ్యాస సరిగ్గా లేకపోతే ఫెయిల్ అయిపోతారు. అలాగే ఇది అనంతమైన చదువు. బాబా మనకు టీచరు మరియు గురువు కూడా. ఇద్దరూ కలిసి ఉంటారు. మరజీవులుగా అవ్వమని చెప్పే తండ్రి వీరొక్కరే. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి. నేను మీ తండ్రిని అని బాబా అంటారు. బ్రహ్మ ద్వారా రాజ్యాన్ని ఇస్తాను. ఇతడు మధ్యవర్తిగా వ్యవహరిస్తాడు. ఇతనితో యోగం చెయ్యకూడదు. ఇప్పుడు మీ బుద్ధి ఆ పత్తులకు పతి అయిన ప్రియుడైన శివునితో జోడింపబడి ఉంది. ఇతడి ద్వారా వారు మిమ్మల్ని తనవారిగా చేసుకుంటారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. ఆత్మ అయిన మనం పాత్రను పూర్తి చేశాము. ఇప్పుడు బాబా వద్దకు ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు సృష్టి అంతా తమో ప్రధానంగా ఉంది. పంచతత్వాలు కూడా తమో ప్రధానంగా ఉన్నాయి. అక్కడ అన్నీ కొత్తగా ఉంటాయి. ఇక్కడ వజ్ర వైడూర్యాలు ఏవీ లేవు. మరి శక్తిగల్లో ఇవన్నీ ఎక్కడ నుండి వస్తాయి? ఖాళీ అయిపోయిన గనులన్నీ ఇప్పుడు మళ్ళీ నిండుతాయి. గనుల నుండి తవ్వి వీటిని తీసుకొని వస్తారు. ఒక్కసారి ఆలోచించండి. అక్కడ అన్ని కొత్త వస్తువులే ఉంటాయి కదా. సైన్స్ ద్వారా అన్నీ నేర్చుకుంటారు.
అక్కడ వెలుగు కూడా ప్రకృతి సిద్ధంగా ఉంటుంది. ఇవన్నీ అక్కడ కూడా ఉపయోగపడతాయి. హెలికాప్టర్లు నుంచని ఉంటాయి. బటన్ ఆన్ చెయ్యగానే ఎగురుతాయి. అక్కడ ఏ కష్టము ఉండదు. అక్కడ అన్నీ సురక్షితంగా ఉంటాయి. మిషన్లు మొదలైనవేవి ఎప్పుడూ పాడవ్వవు. ఇంట్లో కూర్చొని ఒక్క క్షణంలో స్కూల్లోకి లేక విహరించటానికి వెళ్ళిపోతారు. ప్రజల కోసం వారికన్నా కాస్త తక్కువగా ఉంటాయి. మీకోసం అక్కడ అన్ని సుఖాలు ఉంటాయి. అకాల మృత్యువు ఉండే అవకాశం లేదు. మరి పిల్లలైన మీరు ఇక్కడ ఎంత శ్రద్ధనుంచాలి? మాయా జోరు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మాయ యొక్క అంతిమ జోరు. యుద్ధాలలో ఎంతమంది చనిపోతారో చూడండి. యుద్ధాలు ఆగనే ఆగవు. ఇంత ప్రపంచమెక్కడా, ఆ చిన్న స్వర్గమెక్కడ? అక్కడ గంగను పతిత పావని అని అనరు. అక్కడ భక్తి మార్గపు విషయం ఏదీ ఉండదు. ఇక్కడ గంగలో మొత్తం పట్టణం చెత్తంతా పడుతూ ఉంటుంది. బాంబేలోని చెత్తంతా సాగరంలో కొట్టుకుపోతుంది. భక్తిలో మీరు పెద్ద పెద్ద మందిరాలను నిర్మిస్తారు. వజ్ర వైడూర్యాల సుఖమైతే ఉంటుంది కదా. మూడొంతులు సుఖం, మిగిలిన ఒక వంతు దుఃఖం. సుఖ దుఃఖాలు సగం సగం ఉన్నట్లయితే అంత ఆనందం ఉండదు. భక్తి మార్గంలో కూడా మీరు ఎంతో సుఖంగా ఉంటారు. ఆ తర్వాత చివరిలో మందిరాలలోకి వచ్చి దోచుకుంటారు. సత్యుగంలో మీరు ఎంత సంపన్నులుగా ఉండేవారు. పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉండాలి. మీ లక్ష్యం మీ ముందు నుంచొని ఉంది. మమ్మ బాబాల పదవైతే నిశ్చితమై ఉంది. సంతోషం లాంటి మందు లేదు అని అంటారు. యోగం ద్వారా ఆయుష్ పెరుగుతుంది. ఇప్పుడు ఆత్మకు తాను 84 జన్మల చక్రాన్ని తిరుగుతానని స్వదర్శనం జరిగింది. పాత్రదారులైన ఆత్మలందరూ కిందకు వచ్చేస్తే బాబా వచ్చి అందరినీ తనతో తీసుకొని వెళతారు. శివుని ఊరేగింపు అని అంటారు కదా. ఇవన్నీ మీకు నెంబర్ వారీగా పురుషార్థం అనుసారంగా తెలుసు. మీరు ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా సంతోషంలో ఉంటారు. ప్రతిదినం మీరు దీనిని అనుభవం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీకు నేర్పించేవారు స్వయంగా ఆ బాబానే కదా. ఇతను కూడా నేర్పిస్తూ ఉంటాడు. బ్రహ్మను అడగవలసిన అవసరం లేదు. మీరు అడుగుతారు, ఇతను కూడా వింటాడు. బాబా సమాధానమిస్తారు. దానిని ఇతను కూడా వింటాడు. ఇతని కర్తవ్యం ఎంత అద్భుతంగా ఉంది. ఇతను కూడా స్మృతిలో ఉంటాడు. పిల్లలకు వాటిని వర్ణన చేసి వినిపిస్తారు. బాబా మనకు నేర్పిస్తారు. నేను వారికి నా రథాన్ని ఇస్తాను.
నా మీద సవారీ చేస్తున్నప్పుడు మరి నాకెందుకు నేర్పించరు? ఇది మనుష్య అశ్వం. నేను శివ్ బాబా రథాన్ని అన్న విషయం గుర్తున్న శివ్ బాబా గుర్తు ఉంటారు. స్మృతి ద్వారానే లాభం ఉంటుంది. బండారంలో భోజనం తయారు చేసేటప్పుడు కూడా మేము శివ్ బాబా పిల్లల కోసం భోజనాన్ని తయారు చేస్తున్నాము అని భావించండి. మీరు కూడా శివ్ బాబా పిల్లలే. కావున ఈ విధంగా స్మృతి చెయ్యటం వలన కూడా ఎంతో లాభం ఉంది. ఎవరైతే స్మృతిలో ఉంటూ కర్మాతీత స్థితిని పొందుతారో, అలాగే సేవ కూడా చేస్తారో, వారికే అందరికన్నా ఉన్నత పదవి లభిస్తుంది. ఈ బాబా కూడా ఎంతో సేవ చేస్తారు కదా. ఇతడిది అనంతమైన సేవ. మీరు హద్దులోని సేవ చేస్తారు. సేవ ద్వారానే ఇతనికి కూడా పదవి లభిస్తుంది. ఈ విధంగా చెయ్యమని శివ్ బాబా ఇతనికి కూడా సలహాను ఇస్తారు. తుఫాన్లు పిల్లలకొస్తాయి. స్మృతి లేకుండా కర్మేంద్రియాలు వశపరచటం చాలా కష్టం. స్మృతి ద్వారానే నావ తీరానికి చేరుతుంది. ఈ విషయం శివ్ బాబా చెప్తున్నారా లేక బ్రహ్మా బాబా చెప్తున్నారా అన్నది అర్థం చేసుకోవటం కూడా కష్టమవుతుంది. ఇందులో చాలా సూక్ష్మమైన బుద్ధి అవసరం. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఈ సమయంలో పూర్తిగా మరజీవాగా అవ్వాలి. చదువు మరియు నడవడికల రిజిస్టర్ని వ్రాయాలి. స్మృతిలో ఉంటూ మీ కర్మాతీత స్థితిని తయారు చేసుకోవాలి. రెండో పాయింట్, అంతిమ వినాశన దృశ్యాలు చూడటానికి ధైర్యవంతులుగా అవ్వాలి. నేను ఒక ఆత్మను అన్న అభ్యాసంతో శరీరపు అభిమానం తొలగిపోతూ ఉండాలి. వరదానం, దేహ భావమును త్యాగం చేసి క్రోధం లేని వారిగా అయ్యే నిర్మాణ చిత్త భవ. ఏ పిల్లలైతే దేహ భావమును త్యాగం చేస్తారో వారికి ఎప్పుడూ కోపం రాదు. ఎందుకంటే క్రోధం వచ్చేందుకు రెండు కారణాలు ఉంటాయి. ఒకటి, ఎవరైనా అసత్యమైన విషయాన్ని వినిపించినప్పుడు కోపం వస్తుంది. మరొకటి, ఎవరైనా నింద చేసినప్పుడు కోపం వస్తుంది. ఈ రెండు విషయాలే క్రోధానికి జన్మనిస్తాయి. ఇటువంటి పరిస్థితులలో నిర్మాణ చిత్తులుగా ఉండే వరదానం ద్వారా అపకారులకు కూడా ఉపకారం చెయ్యండి. గ్లాని చేసే వారిని హృదయానికి హత్తుకోండి. నిందించే వారిని సత్యమైన మిత్రులుగా భావించండి. అప్పుడు అద్భుతము అని అంటారు. ఎప్పుడైతే ఇటువంటి పరివర్తనను చూపిస్తారో అప్పుడు విశ్వం ముందు ప్రసిద్ధులవుతారు. స్లోగన్,
ఆనందాన్ని అనుభవం చేసుకునేందుకు మాయ యొక్క ఆధీనతను వదిలి స్వతంత్రులుగా అవ్వండి. అవ్యక్త ప్రేరణ పాయింట్. ఇప్పుడు లగనము అనే అగ్నిని ప్రజ్వలింపచేసి యోగాన్ని జ్వాలా స్వరూపంగా తయారు చెయ్యండి. ఇప్పుడు జ్వాలాముఖిగా అయి అసూరి సంస్కారాలను, అసూరి స్వభావాలను అన్నింటినీ భస్మం చెయ్యండి. దేవీల స్మృతి చిహ్నంలో జ్వాల ద్వారా అసూరులను సంహరించినట్లుగా చూపిస్తారు కదా. అసూరులు ఎవరో వ్యక్తులు కాదు, వారు అసూరి శక్తులను అంతం చేశారు. ఇది ఇప్పుడు మీ జ్వాలా స్వరూప స్థితి యొక్క స్మృతి చిహ్నం. ఇప్పుడు ఇటువంటి యోగము లేక జ్వాలను ప్రజ్వలింప చెయ్యండి. అందులో ఈ కలియుగ ప్రపంచమంతా తగలబడి భస్మమైపోవాలి. ఓం శాంతి.